కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలకు సోనం వాంగ్చుక్ చేస్తున్న దీక్షకు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం వస్తోంది. కానీ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్రం ఎలాగైతే కళ్ళు చెవులు నోరు మూసుకునిందో అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కళ్ళు చెవులు నోరు మూసుకునింది, మౌనంగా ఉంది. 2011లో అప్పుడు అన్నా హజారే నిరాహార దీక్షకు ఫస్ట్ మద్దతు ప్రకటించిన పార్టీ ఏదో తెలుసా? బీజేపీ. ఈ మధ్య కాలంలో మనం వింటున్నాము అల్లు అర్జున్ త్వరలో రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి. అలాగే ఎన్టీఆర్ అయితే ఇమీడియట్గా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. మొత్తం జనాల్లోకి మెల్లమెల్లగా వెళ్ళి ఒక లాంగ్ రన్లో పొలిటికల్ పార్టీగా ఫామ్ చేయబోతున్నారు అని చెప్పి. అట్లీస్ట్ వీళ్ళు చాలా పెద్ద స్టార్సు, చాలా పెద్ద ఫాలోయింగ్ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టినా పెట్టకపోయినా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండే వ్యక్తులు కదా. ఇలాంటి మూమెంట్స్ జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎందుకు భయపడి, దేనికోసం భయపడి కనీసం ఇలాంటి విద్యార్థుల మూమెంట్స్ కనీసం మద్దతు ప్రకటించరు? నిద్రపోతున్న వాళ్ళని మనం తట్టి లేపచ్చు, లేయి అని చెప్పి. కానీ నిద్ర నటిస్తున్న వాళ్ళను ఎవరు లేపాలి, ఎలా లేపాలి? బలవంతంగా కళ్ళు మూసుకొని నటిస్తున్న వాళ్ళను లేపడం నిజంగా సాధ్యమవుతుందా? సోనం వాంగ్చుక్ గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అప్పుడే ఆయన ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నారో ఈరోజు మన దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా ఇంత కమిట్మెంట్ ఉందో లేదో పోల్చి చూడడం మనకు అప్పుడే సాధ్యమవుతుంది. कुछ बच्चे फेल होते हैं, अलग होते हैं, तो हमने सोचा उनके लिए भी एक अवसर होनी चाहिए, तो एक अलग सा विद्यालय बनाया. ఎడ్యుకేషన్ సిస్టమ్ నే మార్చేస్తాను, ప్రపంచాన్నే మార్చేస్తాను అన్నాడు. ఇప్పుడు నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. సోనం వాంగ్చుక్ గారికి జరగరాంది ఏదైనా జరిగితే అందుకు కారణము కేంద్రంలో ఉన్న అధికార బీజేపీ మాత్రమే కాదు, ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ కూడా. ఎస్, ఇది వాస్తవం. 19 రోజులైంది ఆయన నిరాహార దీక్ష కూర్చొని ఒక్క మెతుకు కూడా తినకుండా కేవలం ఉప్పు నీళ్లు తాగుతూ ఢిల్లీ జంతర్ మంతర్లో నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. వాంగ్చుక్ శరీర బరువు ఇప్పటికీ, అంటే నేను ఈ వీడియో చేసే టైంకి సుమారు 9 కేజీలు తగ్గిపోయింది అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. ఆయన బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్ క్రమక్రమంగా పడిపోతున్నాయి, కండరాలు పట్టు కోల్పోయాయి. ఆయన కనీసం నడవలేని స్థితికి చేరుకున్నారు. ఎవరి సపోర్టు లేకుండా ఒక్క అడుగు వేయలేని స్థితికి ఆయన చేరుకున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా 21 రోజుల పాటు తన నిరాహార దీక్ష కొనసాగుతుంది అని చెప్పి ఆయన జూన్ 28 నుంచి ఈ దీక్ష చేపట్టారు. ఈ ఫోటో చూడండి. 2023లో ధర్మేంద్ర ప్రధాన్ను వాంగ్చుక్ దంపతులు కలిశారు. అప్పుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ట్వీట్ ఇది. ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ను, ఎడ్యుకేషన్ పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ను అప్రిషియేట్ చేస్తూ ఇలా ప్రశంసించిన ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు కనీసం వాంగ్చుక్ పరిస్థితి ఇంతగా దిగజారిపోతుంటే ఎక్కడా కూడా తగ్గట్లేదు, ఇటువైపు కూడా చూడట్లేదు, ఏ చర్చలు జరపట్లేదు. ఆయన గురించే కదా ఇదంతా జరుగుతోంది. రోజు రోజుకి సోనం వాంగ్చుక్ ఎలా మారిపోతున్నారో, ఏ రకంగా ఆయన శరీరం శుష్కించిపోతుందో దేశం మొత్తం కూడా కళ్ళప్పగించి చూస్తోంది. కానీ కేంద్రం మాత్రం చూసినా చూడనట్లే నటిస్తోంది. सोनम वांगचुक की आज जान, मतलब आई डोंट वांट टू से इट, बट इट्स लाइक ही इज ऑन अ डेथ बेड. पिछले 2 दिनों से कोशिश कर रहा था उनको ये बताने की सर कुछ भी करके आप हंगर स्ट्राइक तोड़ दीजिए. मैं आपसे आग्रह करूंगा सर, 20 तारीख को आप, हम लोग जितना बड़ा प्रोटेस्ट आप चाहोगे उतना बड़ा करेंगे, मगर 20 तारीख को आप हमारी भी मांग लेंगे. జంతర్ మంతర్లో యువత విద్యార్థులు చేస్తున్న నినాదాలు ఢిల్లీ అంతటా కూడా ప్రతిధ్వనిస్తున్నా అదే ఢిల్లీలో ఉండే కేంద్ర పెద్దల చెవుల్లోకి మాత్రం అవి వెళ్ళట్లేదు. వెళ్ళినా వెళ్ళనట్లు నటిస్తున్నారు. వరుసగా జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ బాధితులు 1.5 కోటి ఉన్నారు. మొత్తం స్టూడెంట్స్. నీట్ లీక్స్ బాధితులు 13 మంది ప్రాణాలు తీసుకున్నారు. విద్యార్థుల చావులకు బాధ్యత ఎవరిది అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే నోరు మెదపట్లేదు ఎవరు కూడా. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక సెటైరికల్ గ్రూప్ పుట్టింది. డైరెక్ట్గా గ్రౌండ్ జీరోకి వచ్చి ఆందోళనలు చేయడం మొదలుపెట్టింది. ఏకంగా ఇప్పుడు జూన్ 20 నుంచి జంతర్ మంతర్లో నిరవధిక దీక్షకు ఈ సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. అందులో భాగంగానే జూన్ 28 నుంచి సోనం వాంగ్చుక్ దీక్ష చేస్తున్నారు. అయినా సరే కేంద్రం అటువైపు చూడట్లేదు. వాళ్ళు దీక్ష చేస్తుంటే కూడా చేస్తే చేశారు, చస్తే చచ్చారు అనేలాగా అలా నెగ్లెక్ట్ చేసి ఊరుకుంది. सरकार को तो यही संदेश जाएगा कि जवाबदेही की जरूरत नहीं है, वो बैठ जाते हैं, वो चले जाते हैं. సో ఈ నెగ్లిజెన్స్ మీద డైరెక్ట్గా ఇప్పుడు కోర్టు కలగజేసుకోవాల్సి వచ్చింది. రాకేష్ కుమార్ సైని అని ఒక లాయరు ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్ వేశారు.
ఏమని 2 రోజుల్లో సోనం వాంగ్చుక్ చనిపోబోతారు, ఈ దీక్ష ఇప్పుడు ఆపి ఆయన్ని బలవంతంగా ఆయనకి ఫీడ్ చేసి హాస్పిటలైజ్ చేయకపోతే ఆయన చనిపోతారు అని చెప్పి ఆయన పిల్లేశారు. దీని మీద విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు వాంగ్చుక్ ప్రాణాలు కాపాడడానికి కేంద్రం వెంటనే గవర్నమెంట్ డాక్టర్ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ అందించాలి అని చెప్పి గురువారం కేంద్రాన్ని ఆదేశించింది. ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమైంది, పౌరుల ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలి అని చెప్పి కేంద్రానికి డైరెక్ట్గా చెప్పింది. కానీ కేంద్రం మాత్రం ఇప్పటిదాకా స్పందించలేదు. లాయర్ రాకేష్ తన పిటిషన్లో కేంద్రం మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాంగ్చుక్ ఆరోగ్యం ఇలా క్షీణిస్తున్నా కేంద్రం చూస్తూ ఊరుకోవడం ద్వారా చట్టపరంగా ఆత్మహత్యకు ప్రేరేపిస్తోంది కేంద్ర ప్రభుత్వము అని చెప్పి ఆయన ఆరోపించారు. ఈ లాయర్ ఏదైతే అనుకున్నారో అదే నిజము అని చెప్పేలాగా కేంద్రం తరఫున వాదనలు వినిపించడానికి కూడా ఢిల్లీ హైకోర్టుకు ఎవ్వరూ రాలేదు. విద్యార్థుల కోసం తన ప్రాణాలకు తెగించి దీక్ష చేస్తున్న ఒక మేధావి పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న అత్యంత నిర్లక్ష్యమైన వైఖరిది. ఇందులో కేంద్రం కళ్ళు మూసుకొని ఉండడం వల్ల, విద్యార్థుల చావుడప్పు వినిపించుకోకుండా చెవులు కూడా మూసుకోవడం వల్ల, లీకేజీల అవినీతి అక్రమాల మీద చర్యలు తీసుకోకుండా, వాటి మీద నోరెత్తకుండా నోరు కూడా మూసుకోవడం వల్ల సోనం వాంగ్చుక్ ఇప్పుడు ఇలా చనిపోవాలా? అంత నెగ్లిజెన్స్కి ఇలాంటి ఒక మనిషి బలైపోవాలా? నిద్రపోతున్న వాళ్ళని మనం తట్టి లేపచ్చు, లేయి అని చెప్పి. కానీ నిద్ర నటిస్తున్న వాళ్ళను ఎవరు లేపాలి, ఎలా లేపాలి? బలవంతంగా కళ్ళు మూసుకొని నటిస్తున్న వాళ్ళను లేపడం నిజంగా సాధ్యమవుతుందా? అలాంటప్పుడు ఎందుకు కొనసాగించాలి ఈ దీక్షను సోనం వాంగ్చుక్? ఈ దీక్ష వెనుక సోనం వాంగ్చుక్ ప్రయోజనాలు లేవు. ఇలాంటి దీక్షలు ఆయన గతంలో కూడా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వాంగ్చుక్ని పరామర్శించారు. ఆయన్ను దీక్ష విరమించాల్సిందిగా కోరారు. అలాగే ఒక ఇంపార్టెంట్ డిమాండ్ని కేజ్రీవాల్ ప్రజల ముందు పెట్టారు. సోనం వాంగ్చుక్ని ఈ దేశానికి విద్యాశాఖ మంత్రిని చేయాలి. విద్యాశాఖ మంత్రిగా ప్రస్తుతం ఉన్న ధర్మేంద్ర ప్రధాన్తో కేంద్రం మోదీ గారు రాజీనామా చేయించాలి అనేది ఆ డిమాండ్. तो मैं प्रधानमंत्री जी को कहना चाहता हूँ, धर्मेंद्र प्रधान को हटाओ और सोनम वांगचुक को देश का शिक्षा मंत्री बनाओ. నిజానికి సోనం వాంగ్చుక్ పదవుల కోసమో అధికారం కోసమో ఈ దీక్ష చేయట్లేదు. అది అందరికీ తెలుసు, విద్యార్థులకు కూడా బాగా తెలుసు. కానీ విద్యార్థుల పట్ల విపరీతమైన పర్సనల్ కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు విద్యాశాఖ మంత్రి పొజిషన్లోకి వస్తే వీళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఈ దేశ విద్యార్థుల భవిష్యత్తును మార్చగలుగుతారు అనే ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. విద్యార్థుల్లో ఉంది, ప్రజల్లో కూడా ఉంది. దీన్ని కేజ్రీవాల్ ఫస్ట్ టైం ఒక పెద్ద డిమాండ్ రూపంలో పెట్టారు. ప్రస్తుతం అయితే ఢిల్లీ జంతర్ మంతర్లో ఒక ఉద్విగ్నభరిత వాతావరణం కనిపిస్తోంది. ఎటు చూసినా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ పోతోంది. వాంగ్చుక్ని పరామర్శించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతోంది. చాలా మంది నాయకులు వచ్చి పరామర్శిస్తున్నారు. ఒక చిన్న టెంట్లో పడుకుని ఉన్న వాంగ్చుక్ని అలా చూస్తూ నినాదాలు చేస్తూ వాళ్ళంతా అక్కడ గడుపుతున్నారు. వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తోంది అనే చర్చ సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా జరుగుతోంది. ఆల్ ఐస్ ఆన్ వాంగ్చుక్ అనేలాగా సోషల్ మీడియా వేదికల్లో నుంచి అసలు ఏం జరుగుతోంది అని చెప్పి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కానీ మాట్లాడాల్సిన మెయిన్ స్ట్రీమ్ మీడియా, కేంద్ర ప్రభుత్వము, ప్రతిపక్షము ఇప్పటిదాకా ఏమీ మాట్లాడట్లేదు. అందుకే వాంగ్చుక్ని చంపేస్తారా, మీ మౌనంతో ఆయన చనిపోతున్నా కూడా అలా చూస్తూ ఊరుకుంటారా అని చెప్పి లక్షలాది మంది విద్యార్థులు ఆవేదనతో క్వశ్చన్ చేస్తున్నారు. సోనం వాంగ్చుక్ గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అప్పుడే ఆయన ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నారో. ఈరోజు మన దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా ఇంత కమిట్మెంట్ ఉందో లేదో పోల్చి చూడడం మనకు అప్పుడే సాధ్యమవుతుంది. సోనం వాంగ్చుక్ పుట్టింది పెరిగింది లద్దాఖ్లో ఉండే ఒక చిన్న విలేజ్లో. ఆయన చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఊర్లో స్కూల్ కూడా లేదంట. 9 years దాకా ఆయన స్కూల్లో కూడా చేరలేదు. అప్పటిదాకా వాళ్ళ అమ్మ దగ్గర ఆయన అక్షరాలు నేర్చుకున్నారు. అలా 9 ఏళ్ల దాకా స్కూల్కి వెళ్ళకపోవడం వల్లే నేను ప్రకృతి గురించి, జంతువుల గురించి, నా చుట్టూ ఉండే మనుషుల గురించి బాగా తెలుసుకోగలిగాను అని చెప్పి ఆయన అంటారు. This wisdom of seeing what is useful and what is harmful for your future, irrespective of how advantageous it is for you. సోనం వాంగ్చుక్ ఇంజనీరింగ్ దాకా చదివారు. ఆయన స్థాయికి ఆయన కావాలి అని అనుకుంటే మంచి ఉద్యోగంలో ఏ ఫారిన్ కంట్రీలో అయినా సరే సెటిల్ అయిపోవచ్చు. అలాంటి అవకాశాలు ఆయనకి ఉన్నప్పటికీ 1988లో లద్దాఖ్లో పిల్లల కోసం సెక్మోల్ అని చెప్పి SECMOL సెక్మోల్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఆయన స్టార్ట్ చేసి ఒక కొత్త రకం విద్యా బోధనని ఆయన ప్రవేశపెట్టారు. వాంగ్చుక్ స్టార్ట్ చేసిన ఈ సెక్మోల్ స్కూల్లో చేరడానికి అర్హతలు ఏంటో తెలుసా? ఆ స్టూడెంట్ నార్మల్ స్కూలింగ్ సిస్టంలో ఫెయిల్ అయి ఉండాలి. అలాంటి ఫెయిల్యూర్స్ని తీసుకొని వాళ్ళని విద్యావంతులుగా తయారు చేసి భవిష్యత్తులో ఇంజనీర్లు, లీడర్లు అయ్యేలాగా చేయగలిగారు. Closer and finally it will happen in microseconds, but this one is in milliseconds and boom.
and it's going on. గతంలో లద్దాఖ్లో ఒక 100 మందిలో 95 మంది ఫెయిల్ అయ్యేవాళ్ళు. అదే ఇప్పుడు ఆయన చేసిన ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల 100లో 75 మంది పాస్ అవుతున్నారు. అది వాంగ్చుక్ తీసుకొని వచ్చిన మార్పు లద్దాఖ్లో. అలాంటి ఇంకో సంచలనం ఆయన క్రియేట్ చేసిన, ఆయన ఇన్వెంట్ చేసిన ఐస్ స్తూపాస్. వేసవిలో పంట పొలాలకు నీళ్లు దొరక్క లద్దాఖ్ రైతులు ఎప్పటి నుంచో ఇబ్బందులు పడేవాళ్ళు. ఇది అక్కడ అతిపెద్ద సమస్యగా ఉండేది. దీనికి ఒక సింపుల్ సైంటిఫిక్ సొల్యూషన్ని సోనం వాంగ్చుక్ కనిపెట్టారు. చలికాలంలో వృధాగా వేస్ట్గా వెళ్ళిపోయే వాటర్ని పైప్స్ ద్వారా మళ్లించి వాటిని ఒక పెద్ద కొండలాగా గడ్డగట్టించేలాగా చేశారు. ఆ మంచు కొండల్ని సమ్మర్లో వాడుకుంటారు. సమ్మర్లో అది కరిగి మళ్ళీ ఫ్లో అవడం ద్వారా ఆ వాటర్ని వ్యవసాయానికి వాడతారు. స్లోగా కరగడం వల్ల సమ్మర్లో కావాల్సిన నీళ్లు రైతులకి అందుబాటులోకి వచ్చాయి. ఈ వాంగ్చుక్ సొల్యూషన్ని ఇప్పుడు స్విట్జర్లాండ్, నేపాల్ లాంటి దేశాలు అక్కడికి వచ్చి చూసి ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి నేర్చుకుని వాళ్ళ దేశాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. Upslope, put it in the stream or the lake, bury it 6 feet under the ground, and the pipe takes water down slope to the village or the desert where we want to green or plant trees. Because of the gravity, pressure builds up in the pipe. Then water comes out gushing like this. Now this sprinkling water, when it mixes with -20 air, it falls down and freezes. Over weeks, it becomes a huge mountain of ice. లద్దాఖ్లో వాంగ్చుక్ నిర్మించిన భవనాలు కూడా చాలా చాలా ఫేమస్. ఏసీలతో ఏమాత్రం అవసరం లేని ఇళ్లను ఆయన బిల్డ్ చేశారు. ఆ ఇల్లు చాలా చలిగా ఉన్నప్పుడు వెచ్చదనాన్ని ఇస్తాయి, చాలా వేడిగా ఉన్నప్పుడు చల్లదనాన్ని ఇస్తాయి. ये घर मिट्टी का बना है, हाँ? ये जो दीवारें हैं ये बिल्कुल मिट्टी के जैसे आपके वहाँ बनते होंगे, कूट के मिट्टी से बना है हजारों सालों से. ఆయన చేసిన ఇన్నోవేషన్స్కి ఏషియా నోబెల్గా చెప్పి రామన్ మెగ్సెస్ అవార్డుని ఆయన అందుకున్నారు. అలాగే లద్దాఖ్లో పర్యావరణాన్ని కాపాడడానికి ఆయన చాలా మూమెంట్స్ చేశారు. ఆయన చేసిన ఉద్యమాలు, ప్రయోగాలు, ఎడ్యుకేషన్ కోసం ఆయన చేసిన కృషి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 3 Idiots సినిమాలో అమీర్ ఖాన్ పోషించిన పున్సుక్ వాంగ్డు పాత్ర అనేది తయారైంది. 3 Idiots మూవీని అందరూ చూశారు. మన విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి అని చెప్పి బలంగా కోరుకున్నారు. మూవీ హిట్ అయింది. కానీ ఆ హీరో వాంగ్చుక్ని మాత్రం ఇప్పుడు అమీర్ ఖాన్ సహా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. I don't want Phunsukh Wangdu to die. Hello idiots, Pehchana. This is Omi Vedya, Chatur from 3 Idiots and Sadiq from The Office, and I have an important message for you to just stop. Put down your work from, the new project at work that needs to be completed, or the household duties, or, whatever that you need, and just take a look at what's going on right now. గతంలో బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలాసార్లు కేంద్రాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు. ఏం జరిగినా సరే వాళ్ళ వాయిస్ వినిపించేది ఎక్స్ వేదికగా. అంటే గతంలో మోదీ కంటే ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు అందరూ కూడా కామ్. ఎందుకు? మీడియా అయితే ఇప్పుడు దిగజారినంతగా గతంలో ఎప్పుడూ దిగజారలేదేమో అని చెప్పాలి. క్వశ్చన్ చేయాలి అనే మీడియా ప్రమాణాలను పాతాళంలోకి పాతిపెట్టేసింది మీడియా. ఇప్పుడు మీడియాకు విద్యార్థుల కోసం వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్ష కంటే కూడా అమీర్ ఖాన్ చేసుకున్న 3వ పెళ్లి చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ముస్లిం అయిన అమీర్ ఖాన్ 3వసారి కూడా హిందూ అమ్మాయినే చేసుకోవడం ఏంటి అని చెప్పి, ఇది లవ్ జిహాద్ అని చెప్పి ప్రైమ్ టైం చర్చలు చేస్తున్నారు చాలా మీడియా సంస్థల్లో పెద్ద పెద్ద జర్నలిస్టులు. ఏ ఒక్క ఛానల్లో కూడా సోనం వాంగ్చుక్ గురించి ప్రైమ్ టైం డిబేట్లు లేవు ఆయన దీక్ష మొదలుపెట్టినప్పటి నుంచి. ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేస్తారేమో చూడాలి. సో ఎవరి కోసం మీడియా వర్క్ చేస్తుంది ఇక్కడ? సరిగ్గా ఇక్కడే మీడియాలో వచ్చిన చాలా స్పష్టమైన మార్పుని మనమంతా కూడా గమనించాలి. 2014కి ముందు మీడియా వెన్నెముక చాలా నిటారుగా ఉండేది. మీడియా ప్రశ్నిస్తుంది అనే భయము కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకు ఉండేది. అందుకే అన్నా హజారే లోక్పాల్ బిల్లు కోసం దీక్ష చేస్తే యావత్ మీడియా అటువైపే ఫోకస్ చేసింది. దేశంలో ఇంతకు మించిన ఇష్యూ లేదు అనేలాగా మీడియా ఫోకస్ వల్ల మొత్తం ఒక పెద్ద చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీని, యూపీఏ 2 గవర్నమెంట్ని ఓడించిన ఒక కీ ఫ్యాక్టర్స్లో అన్నా హజారే లోక్పాల్ మూమెంట్ కూడా ఒకటి. ఇప్పుడు కోట్లాది మంది విద్యార్థుల జీవితాలు ఇంత తీవ్రంగా ప్రభావితమైనప్పటికీ, బంగారు భవిష్యత్తుని విద్యార్థులు కోల్పోయినప్పటికీ, చాలామంది విద్యార్థుల ప్రాణాలు పోయినప్పటికీ మీడియా ఫోకస్ ఏ మాత్రం అటువైపు లేదు. తీవ్రమైన పాలసీ లోపాలకి ఎవరిది బాధ్యత అని అడగాల్సిన మీడియా ఏ సమస్యలోనూ ప్రజలతో లేదు, ప్రభుత్వాన్ని కాపాడడంలో చాలా బిజీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సోనం వాంగ్చుక్ ప్రాణత్యాగం చేస్తే అది ఎవరికి ఉపయోగపడుతుంది? నిజంగానే దానికి ఈ గవర్నమెంట్, పార్టీలు ఏ మాత్రం విలువ ఇస్తాయా? కేంద్ర ప్రభుత్వం అయితే సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి ప్రాణాలతో ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని చెప్పి ఏ మాత్రం పట్టించుకోవట్లేదు.
బ్రిటిషర్స్ టైంలో కూడా ప్రజాందోళనల్ని ఈ స్థాయిలో వాళ్ళు ఇగ్నోర్ చేసి ఉండరు. అణచివేసి ఉండొచ్చు, ఇగ్నోర్ చేస్తే అణచివేయలేరు కదా. ఇక్కడ అణచివేత లేదు, ఆపడము లేదు, పరిష్కారము లేదు. జస్ట్ నేను చూడను, నేను వినను, నేను మాట్లాడను అనేలాగా కొనసాగుతుంది. సోనం వాంగ్చుక్ లాంటి ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి ఒక మూమెంట్ చేస్తుంటేనే కేంద్రంకి పట్టకపోతే ఇంకా ఎవరు చెప్తే, ఎవరు అడిగితే పట్టించుకుంటారు? ఈ ధోరణికి 2 కారణాలు నాకు అనిపిస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి ఏమాత్రం నిరసన లేకపోవడం, కేంద్రం ఏం చేసినా కూడా కామన్ పీపుల్ నుంచి ఒక గట్టి నిరసన సెగ లేకపోవడం. రెండోది, ప్రజలకు సోనం వాంగ్చుక్ ఎందుకు నిరసన చేస్తున్నారో వివరించి చెప్పాల్సిన మీడియా మతపరమైన చర్చలకు పరిమితమైపోయి తన పాత్రని పూర్తిగా పక్కన పెట్టేసి అధికారంలో ఉండే వాళ్ళకు దాసోహం అయిపోవడం. సో ఈ 2 కూడా ఇంటర్డిపెండెంట్ అయి ఉన్నాయి. జనం స్పందించాలి అంటే మీడియా తన పాత్ర పోషించాలి. మీడియా ఏం జరుగుతోందో జనానికి చెప్పాలి. చెప్పకపోతే అసలు ఏమీ జరగట్లేదు, మొత్తం హాయిగా ఉంది అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ జనంలోనే చాలామంది వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నా కూడా ఏమీ చేయలేక, వాళ్ళ రిప్రజెంటేషనే లేక, వాళ్ళ వాయిసే బయటికి రాక మౌనంగా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను దీక్ష విరమించను అని చెప్పి ఆయన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఇది ఆయన అభిమానులైన విద్యార్థుల్లో, మొత్తం ప్రజాస్వామికవాదుల్లో ఆందోళన పెంచేస్తుంది ఆయన ఆరోగ్యం పట్ల. వాంగ్చుక్ దీక్ష విరమించాలి అని చెప్పి మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎస్పీ అధినేత చేసిన ఒక ట్వీట్ ఖచ్చితంగా చెప్పాలి. అఖిలేష్ యాదవ్ ఎక్స్లో ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఆలయాల్లో సొమ్మును కూడా దోచుకునే వాళ్లకు సత్యాగ్రహం ప్రాధాన్యత ఏమర్థమవుతుంది? ఈ దేశ యువత భవిష్యత్తు పట్ల కానీ, యువతీ యువకుల తల్లిదండ్రుల కలల పట్ల కానీ ఎలాంటి ఆసక్తి, సానుభూతి లేని వాళ్ళు వీళ్ళు. స్వార్థం తప్ప మరొకటి తెలియని వ్యక్తులు. ఏ సిద్ధాంతము లేని అవినీతి మకిలి పట్టిన ప్రభుత్వాన్ని ఆమరణ దీక్షతో నిద్రలేపడం సాధ్యం కాదు. అహంకారం మూర్తిభవించిన బీజేపీ నేతలు డబ్బుకు తప్ప మానవ జీవితాలకు విలువ ఇవ్వరు. బీజేపీని, దానికి అడ్డంగా నిలిచే అండర్ గ్రౌండ్ అన్రిజిస్టర్డ్ ముఠాను శాశ్వతంగా ఓడించడానికి దేశ యువతకు మీరు దీపస్తంభంలా నిలబడాలి. కాబట్టి ఈ దీక్షను విరమించండి అని చెప్పి అఖిలేష్ యాదవ్ ఇలా రిక్వెస్ట్ చేశారు సోనం వాంగ్చుక్కి. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకి ఫోన్ చేసి వాంగ్చుక్ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి వాకప్ చేసి తెలుసుకున్నారు. వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి మీద సిపిఎం కేంద్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఉమ్మడి కార్యాచరణ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలకు, సోనం వాంగ్చుక్ చేస్తున్న దీక్షకు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం వస్తోంది. కానీ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్రం ఎలాగైతే కళ్ళు, చెవులు, నోరు మూసుకునుందో అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కళ్ళు, చెవులు, నోరు మూసుకునుంది, మౌనంగా ఉంది. ఏ మాత్రం స్పందించట్లేదు, ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. అందుకే ఇక్కడ ఈక్వల్ బాధ్యత కాంగ్రెస్ పార్టీది కూడా ఉంది అని చెప్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీకే కాదు, రాహుల్ గాంధీకి కూడా వాంగ్చుక్ ఆరోగ్యం పట్ల ఏమాత్రం బాధ్యత లేనట్లే వ్యవహరిస్తున్నారు రాహుల్ గాంధీ. ఇక్కడ నీట్ పేపర్ లీక్ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో అండ్ ఇంకొన్ని చోట్ల ఆందోళనలు చేసింది. కానీ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడానికి ఎందుకో కానీ సంకోచిస్తోంది. అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి? వీళ్ళు ఏమైనా ఎలక్షన్స్లో పోటీ చేస్తారా? కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా పోటీగా వచ్చి అధికారంలోకి రావాలని అనుకుంటున్నారా? కనీసం రిజిస్టర్ కూడా చేయలేదు కదా. కేవలం విద్యార్థుల వాయిస్ వినిపించడానికే ఈరోజు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కదా. వీళ్ళు స్టూడెంట్ వాయిస్ కదా ఈరోజు. ఇక్కడ బీజేపీ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు ఒక స్పష్టమైన తేడా కూడా మనకు కనిపిస్తుంది. 2011లో ఏం జరిగిందో ఇక్కడ మనం తెలుసుకోవాలి. 2011లో అన్నా హజారే మూమెంట్, ఇప్పుడు ఎలాగైతే సోనం వాంగ్చుక్ ఆందోళన చేస్తున్నారో అప్పుడు అన్నా హజారే కూడా అలాగే నిరాహార దీక్ష చేశారు. అప్పుడు అన్నా హజారే నిరాహార దీక్షకు ఫస్ట్ మద్దతు ప్రకటించిన పార్టీ ఏదో తెలుసా? బీజేపీ. ఎస్, అప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ అన్నా హజారేకు అవుట్ రైట్గా మద్దతు ప్రకటించింది. ఈవెన్ అన్నా హజారే బీజేపీ మద్దతును నేను యాక్సెప్ట్ చేయను అని ప్రకటించినా కూడా మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మేము మాత్రం సపోర్ట్ చేస్తాము, ఇది మా పార్టీ విధానము అని చెప్పి అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నితిన్ గడ్కరీ ఒక లెటర్ని రిలీజ్ చేశారు. Anna asked the BJP to specify what its stand was. भारतीय जनता पार्टी की भूमिका और अन्ना ने अनशन छोड़ना चाहिए, इसलिए उनको प्रार्थना करने वाला एक पत्र मैंने उनको भेजा था
और ने उस पत्र से उनको भारतीय जनता पार्टी की भूमिका को अवगत कराया। దేశానికి మేలు చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి అప్పుడు బీజేపీ ప్రకటించింది. మరి ఈ రోజు విద్యార్థుల జీవితాలు 1.5 కోటి మంది విద్యార్థుల జీవితాలు ఇట్లా రోడ్ల మీద పడిపోతే దాంట్లో నుంచి కాక్రోజ్ జనతా పార్టీ పుడితే ఆ కాక్రోజ్ జనతా పార్టీకి మద్దతుగా సోనం వాంగ్చుక్ ఇలా ప్రాణాలను ఫనంగా పెట్టి ఆందోళన చేస్తుంటే, దీక్ష చేస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉండే ప్రాబ్లం ఏంటి? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అక్కడికి వచ్చి సోనం వాంగ్చుక్కి ఈ విద్యార్థుల మూమెంట్కి ఎందుకు మద్దతు తెలియజేయకూడదు? ఈ మూమెంట్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళకూడదు? కనీసం నైతిక మద్దతు ప్రకటించడానికి ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటి? అందుకే అంటున్నాను, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో సోనం వాంగ్చుక్కి ఏదైనా అయితే కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ అత్యంత బలహీనంగా ఉండడం వల్లే కదా, విద్యార్థులకి ఏ దిక్కు లేకపోవడం వల్లనే కదా కాక్రోజ్ జనతా పార్టీ అనే ఒక సెటైర్ గ్రూప్ ఈరోజు గ్రౌండ్లోకి వెళ్లాల్సి వచ్చింది. గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ యాక్టివిజం చాలా బలంగా ఉంటే విద్యార్థుల వాయిస్ని రిప్రజెంట్ చేసేలాగా, కేంద్రాన్ని కదిలించేలాగా కాంగ్రెస్ పార్టీ ఉండుంటే, కాంగ్రెస్ పార్టీకి విస్తృతమైన నెట్వర్క్ ఉంటుంది, మ్యాన్ పవర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. మరి గ్రౌండ్లోకి వచ్చి మూవ్మెంట్ చేయడానికి ఉండే ప్రాబ్లం ఏంటి? విద్యార్థుల్ని రిప్రజెంట్ చేయడానికి ఉండే ప్రాబ్లం ఏంటి? సో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే కాక్రోజ్ జనతా పార్టీ అనేది ఒకటి వచ్చేదే కాదు తెర మీదకి. ఇక్కడ బీజేపీ కంప్లీట్గా పట్టించుకోవడం మానేసింది విద్యార్థుల్ని, యూత్ని. కాంగ్రెస్ పార్టీ వైపు చూద్దాము అంటే వాళ్ళు అసలే పట్టించుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళకి అవసరం ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే కాక్రోజ్ జనతా పార్టీ వైపు, సోనం వాంగ్చుక్ వైపు చూడాల్సిన పరిస్థితిలోకి విద్యార్థులు వెళ్ళారు. నిజానికి అతిపెద్ద బాధితులు ఎవరన్నా ఉన్నారంటే ఈరోజు ఈ దేశంలో ఉండే యూత్ అండ్ స్టూడెంట్స్. ఇది పొలిటికల్ పార్టీల ఫెయిల్యూర్. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నీట్ బాధితులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం వింటున్నాము అల్లు అర్జున్ త్వరలో రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి. అలాగే ఎన్టీఆర్ అయితే ఇమీడియట్గా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. మొత్తం జనాల్లోకి మెల్లమెల్లగా వెళ్ళి ఒక లాంగ్ రన్లో పొలిటికల్ పార్టీగా ఫామ్ చేయబోతున్నారు అని చెప్పి. అట్లీస్ట్ వీళ్ళు చాలా పెద్ద స్టార్సు, చాలా పెద్ద ఫాలోయింగ్ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టినా పెట్టకపోయినా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండే వ్యక్తులు కదా. ఇలాంటి మూమెంట్స్ జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎందుకు భయపడి, దేనికోసం భయపడి కనీసం ఇలాంటి విద్యార్థుల మూమెంట్స్కి కనీసం మద్దతు ప్రకటించరు? నిజంగా వీళ్ళు స్టార్సు, వీళ్ళని హీరోలు అని చెప్పి ఎలా అనాలి? ముఖ్యంగా స్టూడెంట్స్కి సంబంధించిన ఇష్యూ ఒకటి జరిగినప్పుడు దాని మీద స్పందించడానికి ఎవరికైనా సరే ప్రాబ్లం ఎందుకు ఉండాలి? ఆ స్టూడెంట్స్ ఎవరైనా కావచ్చు కదా. ఎందుకంటే వీళ్ళ ఇళ్ళలో, వీళ్ళ చుట్టూ ఉండే వాళ్ళలో కూడా ఈ బాధితులు ఉంటారు. సో అలాంటప్పుడు ఆ తీవ్రత తెలుసుకొని స్పందించకపోతే ఇంక వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి మాత్రమే వీళ్ళు ప్లాన్డ్గా పార్టీలు పెట్టాలి అని అనుకుంటున్నారా? ఏ పబ్లిక్ ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళకుండే ఇన్ఫ్లుయెన్స్తో ఆన్లైన్లో ఒక చిన్న ట్వీటో పోస్టో పెట్టినా కూడా అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని కేవలం వాళ్ళు డబ్బులు సంపాదించడానికి మాత్రమే ఈరోజు వాళ్ళు వాడుతున్నారు. ఇదంతా చూస్తే మీకేమనిపిస్తుంది? నాకైతే ఇలాంటి పరిస్థితుల్లో సోనం వాంగ్చుక్ ఆరోగ్యంగా ఉండడమే చాలా చాలా ముఖ్యం అనిపిస్తుంది. ఇంతగా నిద్ర నటిస్తున్న వ్యవస్థలను, వ్యక్తులను స్పందింపజేయాలి అంటే ఇప్పటిదాకా నిరాహార దీక్షలు అనేవి చాలా బలమైన ఆయుధాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఎవరు నిరాహార దీక్ష చేసినా కూడా అధికారంలో ఉండే వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేదు. ప్రతిపక్ష పార్టీలు నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళని పోటీగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. మీ చావు మీరు చావండి, మాకు మాత్రం మా అధికారము, మా రాజకీయాలే మాకు ముఖ్యము అని చెప్పి అనుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశ యువత వైపు చాలా కమిటెడ్గా నిలబడ్డ సోనం వాంగ్చుక్ ఎందుకు బలైపోవాలి? ఆయన్ని బలి చేసుకోవడం వల్ల ఒరిగేదేమైనా ఉంటుందా? మీరేమంటారు? సోనం వాంగ్చుక్ వెంటనే దీక్ష విరమించాలి అని చెప్పి మనమందరం కోరుకోవాలి, ఆయన్ని కాపాడుకోగలగాలి. దీని మీద మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. ఈ వీడియోని విస్తృతంగా షేర్ చేయండి. అండ్ ఈ ఇండిపెండెంట్ ఛానల్కి మీ మద్దతు చాలా అవసరము. ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మెంబర్స్గా చేరొచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.